ఇవాళ గుత్తంకాయ కూర రెడీ చేస్తున్నాము. ఎండు కొబ్బరి, అదండి ఎండు కొబ్బరి, ఏపిచ్చిన పల్లీలు, తర్వాత ధనియాలు, వాటికి మసాలా కావాలి కదండి, అందుకని నువ్వులు మనకి నోరు ఊరుకోక కొంచెం కొబ్బరి చిప్ప తింటే చాలు. అసలు తింటున్నా నోరు తినడం లేదో ఏంటో, మరి దగ్గొచ్చేస్తుంది పిలుస్తున్నట్టు. ముందు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. జీలకర్ర వేరా, తర్వాత వేస్తావా? అది ముందు మిక్సీ పట్టు. అలా బాగా ఇచ్చేసుకుందండి, మిక్సీ పట్టుకుంది. గుత్తంకాయ కావాల్సినవి అన్నీ వేసుకున్నాను అనుకోండి. పచ్చిమిరపకాయ, టమాటా, ఇవన్నీ వేసుకుందండి. దాంట్లో కొంచెం ఉప్పు కారం కూడా వేయాలి గుత్తంకాయకి. ఏంటో ఇందాక గుయ్యి 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 అని సౌండ్ అంటే వాషింగ్ మిషన్ సౌండ్లేండి. ఉప్పు వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. అదిగోండి ఉప్పేసి మిక్సీ పడుతుంది. ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లిపాయ ముక్కలు ఉంటే వేసుకోవచ్చు, మంచిది. మా ఇంట్లో పేస్ట్ ఉండదు కాబట్టి పేస్ట్ వేసి ఇవన్నీ వేసి మిక్సీ పట్టి గుత్తంకాయ బాగా మిక్సీ అంటే మెత్తగానే కదా, నీళ్ళు పోసి మెత్తగా మిక్సీకి వేసుకున్నాక గుత్తంకాయ ఎలా పెట్టాలి ఏంటనేది ఇలా కోసుకొని నీళ్ళలో వేసుకుందండి. మసాలా వేసుకుంది కదండి, మసాలా వేసుకున్నాక ఇలాగ కూర్చుకొని పెట్టుకోవాలండి. గుత్తంకాయకి నూనె కొంచెం ఎక్కువ పోసుకోవాలండి. నూనె ఎక్కువ పోసుకుంటేనే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందని, బాగుంటుందని ఎక్కువ పోసుకుంటుంది. దీంట్లో కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, కొంచెం జీలకర్ర వేపాలి. మిక్సింగ్ బాగా మిక్సింగ్ అంట. వేసే ఈ ఎగుని మిగతా మసాలా ఉంది కదండి, దాంట్లో వేసుకొని సన్న మంట మీద వేపుకుంటూ ఉంటే మసాలా ఏగిద్ది, వంకాయ ఏగిద్ది. మసాలా కూడా ముక్కకు పట్టి సూపర్గా ఉంటుంది. అది కూడా కామెంట్ చేస్తానండి. గుత్తి వంకాయ కూర ఎలాగుంది ఏంటి అని టేస్ట్ చేసి మీకు చెప్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి.